హే మూవీ లవర్స్, ఇది పార్ట్ 2. పార్ట్ 1 ఆల్రెడీ అప్లోడ్ చేశా. ఛానల్ ఓపెన్ చేసి చూడకపోతే ఒక లుక్ వేసేయండి. ఈరోజు మన టాపిక్ ట్రెండ్ సెట్టింగ్ మూవీస్. నంబర్ 3 శివ. December 7, 1989 రోజు నా తెలుగు సినిమా హిస్టరీలో ఒక రిలీజ్ అయింది, శివ. ఇది కేవలం సినిమా కాదు, తెలుగు సినిమా రియలిజంకి, ఇంటెన్సిటీకి, న్యూ డైరెక్షన్ స్టైల్కి ట్రెండ్ స్టార్ట్ చేసిన మూవీ. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ, ప్రొడ్యూసర్ వెంకట్ అక్కినేని, మ్యూజిక్ ఇళయరాజా, క్యాస్ట్ నాగార్జున, అమల, రఘువరన్, జాన్రా యాక్షన్, డ్రామా, పొలిటికల్, కాలేజ్ బేస్డ్. అంటే కాలేజ్ ఎన్వైర్న్మెంట్, స్టూడెంట్ పాలిటిక్స్, వైలెన్స్, ఫ్రెండ్షిప్, రెవల్యూషన్ అన్నీ రియలిస్టిక్ స్టైల్లో మిక్స్ చేసి ఒక ఇంటెన్స్ స్టోరీ క్రియేట్ చేశారు. ఎందుకు ట్రెండ్ సెట్టింగ్ మూవీ? ఫస్ట్, తెలుగు సినిమాలో యాక్షన్ని స్టైలిష్గా కాకుండా రియలిస్టిక్గా చూపించింది. సెకండ్, కాలేజ్ పాలిటిక్స్ అండ్ యూత్ వైలెన్స్ని మెయిన్ స్ట్రీమ్లో ఫస్ట్ టైం పవర్ఫుల్గా ఇంట్రడ్యూస్ చేసింది. థర్డ్, ఆర్జీవీ కెమెరా వర్క్, సౌండ్ డిజైన్, బ్యాక్గ్రౌండ్, అట్మాస్ఫియర్ తెలుగు సినిమా స్టైల్ని కంప్లీట్లీ చేంజ్ చేశాయి. ఫోర్త్, నాగార్జున కెరియర్లో బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్, హీరో ఇమేజ్ని న్యూ లెవెల్కి తీసుకెళ్ళింది. ఫిఫ్త్, క్లైమాక్స్, ఫైట్ సీక్వెన్సెస్ అండ్ చైన్ సీన్స్ అప్పటి సినిమాకి అన్ఇమాజినబుల్ ఇంపాక్ట్ క్రియేట్ చేశాయి. శివ జస్ట్ ఒక మూవీ కాదు, తెలుగు సినిమాలో రియలిజం, ఇంటెన్సిటీ, న్యూ ఫిల్మ్ మేకింగ్ ఎరా స్టార్ట్ చేసిన గేమ్ చేంజర్ మూవీ. సో ఇప్పటి వరకు ఈ మూవీ చూడకపోతే ఒక ఛాన్స్ ఇచ్చి చూడండి. యూ విల్ అండర్స్టాండ్ వై ఇట్స్ ఎ ట్రెండ్ సెట్టర్. July 18, 1991 తెలుగు సినిమా హిస్టరీలో ఒక మైండ్ బ్లోయింగ్ కాన్సెప్ట్ మూవీ రిలీజ్ అయింది, ఆదిత్య 369. తెలుగు సినిమాలో టైం ట్రావెల్ కాన్సెప్ట్ని ఫస్ట్ టైం మెయిన్ స్ట్రీమ్లో ఎస్టాబ్లిష్ చేసిన మూవీ. డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు, ప్రొడ్యూసర్ శివలెంక కృష్ణప్రసాద్, మ్యూజిక్ ఇళయరాజా, క్యాస్ట్ బాలకృష్ణ, మోహిని, అమరీష్ పురి, టిన్ను ఆనంద్. జాన్రా సైఫై, టైమ్ ట్రావెల్, అడ్వెంచర్. సైన్స్ ఫిక్షన్ కాన్సెప్ట్ని హిస్టరీ ప్లస్ ఫ్యూచర్ ఎలిమెంట్స్తో మిక్స్ చేసి ఒక థ్రిల్లింగ్ టైమ్ ట్రావెల్ అడ్వెంచర్ క్రియేట్ చేశారు. వై ఇట్ ఈస్ ట్రెండ్ సెట్టింగ్ మూవీ? ఫస్ట్, తెలుగు సినిమాలో టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేసింది. అప్పట్లో ఈ కాన్సెప్ట్ ఇమాజిన్ చేయడం కూడా బిగ్ థింగ్. సెకండ్, పాస్ట్, కృష్ణదేవరాయ ఎరా ప్లస్ ఫ్యూచర్ వరల్డ్ని ఒక సింగిల్ మూవీలో కనెక్ట్ చేసి ఆడియన్స్కి న్యూ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. థర్డ్, విజువల్ ఎఫెక్ట్స్ అండ్ సెట్స్. 1991 టెక్నాలజీలో ఇది లిటరలీ అన్బిలీవబుల్ లెవెల్. ఫోర్త్, బాలకృష్ణ డ్యూయల్ షేడ్స్లో పెర్ఫార్మెన్స్, కృష్ణదేవరాయ రోల్ అండ్ మోడర్న్ క్యారెక్టర్ ఆడియన్స్కి మెమరబుల్గా నిలిచిపోయింది. ఫిఫ్త్, తెలుగు సినిమాలో సైన్స్ ఫిక్షన్ జానర్కి ఒక స్ట్రాంగ్ బేస్ క్రియేట్ చేసింది. ఆదిత్య 369 జస్ట్ ఒక మూవీ కాదు, తెలుగు సినిమా ఇమాజినేషన్కి బౌండరీస్ బ్రేక్ చేసిన ఒక లెజెండరీ ట్రెండ్ సెట్టర్. సో ఇప్పటి వరకు ఈ మూవీ చూడకపోతే ఒక ఛాన్స్ ఇచ్చి చూడండి. యూ విల్ డిఫరెంట్లీ లవ్ ఇట్.